స్థానంలో ఒకప్పుడు వర్గ విభేదాలతో పార్టీకి నష్టం చేసిన టీడీపీ నేతలు దారిలోకొచ్చారు. అధిష్టానం ఆదేశాలతో గ్రూపులకు స్వస్తి చెప్పి ప్రస్తుతం కలిసి పనిచేస్తున్నారు. దీంతో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఇందుకోసం పార్టీ తీసుకున్న చర్యలేంటి? నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చాలనుకున్న నేతల ఐక్యతతో వెనక్కి తగ్గిందా? ఇంతకీ ఏదా నియోజకవర్గం? అక్కడ పార్టీ పరిస్థితులు మెరుగుపడడానికి అధిష్టానం ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో టీడీపీ రాజకీయ పరిణామాలు మారాయి. 2024 ఎన్నికల ముందుతో పోలిస్తే ప్రస్తుతం పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. టీడీపీ కూటమి విజయం సాధించడంతో పార్టీ మరింత పటిష్టమవడానికి దారితీసింది. ఎన్నికల ముందు వరకు వర్గ విభేదాలతో కునారిల్లిన నర్సాపురం టీడీపీలో పరిస్థితులు క్రమంగా మెరుగవడంతో పార్టీ అధిష్టానం ఊపిరి పీల్చుకుంది. గతంలో జరిగిన పరిణామాలను పరిశీలిస్తే 2012 నర్సాపురం అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ పరాజయం చెందిన 2014 ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా బండారు మాధవనాయుడు విజయం సాధించారు. కానీ 2019లో ఓడిపోయారు. దీంతో పార్టీ పరిస్థితి దిగజారింది. దీనికి తోడు వర్గ విభేదాలు పార్టీని మరింత కుంగదీశాయి. ఓడిపోయిన బండారు మాధవనాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి పట్ల విముఖత చూపడంతో పొత్తూరి రామరాజుకు బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో మాధవనాయుడుతో పాటు పార్టీ నేతలు కొవ్వలి యతిరాజు నాయుడును పిలిపించి టీడీపీ పటిష్టకు ఇన్ఛార్జ్ రామరాజుతో సహకరించాలని అధినాయకత్వం సూచించింది. కానీ పార్టీ చెప్పిందొకటి, జరిగింది మరొకటి. అధిష్టానం ఆదేశాలను పాటిస్తే తమకు విలువ ఏముంటుందని అనుకున్నారో ఏమో కానీ పొత్తూరి రామరాజు, బండారు మాధవనాయుడు వర్గాలుగా విడివిడిగానే పనిచేశారు. అదే సమయంలో బండారు మాధవనాయుడు గ్రూపు వైసీపీకి వ్యతిరేకంగా పోరాడింది. దీంతో పొత్తూరి రామరాజు రంగంలోకి దిగి పార్టీని చక్కదిద్దారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకునేందుకు రామరాజు వర్గం కొత్త వ్యూహాలను అమలు చేసింది. నర్సాపురం నియోజకవర్గంలో మత్స్యకార, కాపు సామాజిక వర్గాలదే ఓటు బ్యాంక్. ఈ రెండు కమ్యూనిటీ నేతలను తమ వైపు తిప్పుకోవడానికి పొత్తూరి రామరాజు వర్గం ప్రయత్నించింది. ఇతర పార్టీల్లో ఉన్న కీలకమైన నేతలను సైకిల్ ఎక్కించడానికి వ్యూహరచన చేశారు. కాపు సామాజిక వర్గం నేతలు తమ పార్టీలోకి రావాలంటే మొదట వారికి పార్టీ పట్ల నమ్మకం కలిగించాలని భావించిన రామరాజు వర్గం వారికి అనుకూలంగా కొన్ని సంక్షేమ చర్యలు చేపట్టింది. ఇదంతా ఒకెత్తైతే అధిక ఓటు బ్యాంకు ఉన్న మత్స్యకార నాయకులను తమ వైపు తిప్పుకుంది పొత్తూరి రామరాజు వర్గం. అలా 2024 ఎన్నికల నాటికి టీడీపీని ఎన్నికల సమరానికి పూర్తిగా సిద్ధం చేశారు. పార్టీ సభ్యత్వ సేకరణలోనూ నరసాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే మెరుగైన స్థానాన్ని సాధించడంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ స్థానం టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు వర్గాన్ని అభినందించారు. ఇక గత ఎన్నికల్లో నర్సాపురం టికెట్ కోసం ముగ్గురు టీడీపీ నేతలు పొత్తూరి రామరాజు, బండారు మాధవనాయుడు, కొవ్వలి యతిరాజు నాయుడు ప్రయత్నించడంతో మళ్లీ వర్గ విభేదాలు తలెత్తాయి. అయితే అనూహ్యంగా నర్సాపురం సీటును జనసేనకు కేటాయించడంతో ముగ్గురికి నిరాశ ఎదురైంది. అయినా జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గెలుపు కోసం టీడీపీ నర్సాపురం ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు గట్టిగానే కష్టపడ్డారు. ముఖ్యంగా టీడీపీ క్యాడర్ను సమన్వయపరిచి జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ను గెలిపించారు. తర్వాత పరిణామాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిను మారుస్తారని జోరుగా ప్రచారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు వర్గం తమ నేతకు మళ్లీ నర్సాపురం పార్టీ పగ్గాలు అప్పగించబోతుందని భావించింది. అయితే అధిష్టానం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో పొత్తూరి రామరాజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతారని స్పష్టమైంది. ఈ పరిణామాలతో నాయకులు విభేదాలకు దూరంగా ఉంటూ సైలెంట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం నర్సాపురంలో టీడీపీ పరిస్థితి మెరుగ్గా ఉందని హైకమాండ్ భావిస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వేలోనూ టీడీపీ కార్యకర్తలు పార్టీ స్థితిగతుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. మొత్తం మీద నర్సాపురంలో సైకిల్ పార్టీ మంచి జోష్ మీద ఉంది. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.